గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన గొర్రెల స్కామ్లో విచారణ ముమ్మరం చేసింది ఈడీ. కేసు దర్యాప్తులో కీలక విషయాలు బయటపెట్టింది. 200కు పైగా బ్యాంకు ఖాతాలతో ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు గుర్తించింది. సోదాల తర్వాత 31 మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు. 20 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకుంది ఈడీ. గొర్రెల స్కామ్లో 33 జిల్లాల్లో జరిగిన దందా 1000 కోట్లకు పైనే ఉంటుందని అంటున్నారు ఈడీ ఆఫీసర్స్. రాష్ట్రాన్ని కుదిపేసిన గొర్రెల స్కామ్లో కీలక విషయాలు వెల్లడించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ కుంభకోణంలో 1000 కోట్లకు పైగా గోల్మాల్ జరిగినట్టు ఈడీ నిర్ధారణకు వచ్చింది. 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఇందులో భాగంగానే మాజీ మంత్రి తలసాని, ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో సోదాలు చేసి నగదు, విలువైన పత్రాలను స్వాధీనం చేసుకుంది ఈడీ. కేసులో 6 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. ప్రధాన నిందితుడు మొయినుద్దీన్, పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్ పలువురి ఇళ్లలో అధికారులు తనిఖీలు చేశారు. ప్రధాన నిందితుడు విదేశాల్లో ఉండటంతో అతన్ని రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొలుత ఈ కుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీని ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. గొర్రెల పంపిణీతో 750 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఏసీబీ గుర్తించి కేసు ఫైల్ చేసింది. ఇందులో మనీ లాండరింగ్ జరిగినట్టు భావించిన ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసి విచారణను ప్రారంభించింది. కాగ్ నివేదిక ప్రకారం 7 జిల్లాల్లో 253.93 కోట్ల రూపాయల మేర పక్కదారి పట్టాయని తేలింది. అయితే 33 జిల్లాల్లో కలిపి 1000 కోట్ల రూపాయల మేర దారి మళ్లాయని ఈడీ నిర్ధారణకు వచ్చింది. లబ్ధిదారులకు వెళ్లాల్సిన డబ్బును ప్రైవేటు వ్యక్తులు తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నట్టు ఈడీ భావిస్తోంది. ఇందుకోసం పలువురు ఉపయోగించుకున్న 200కు పైగా బ్యాంకు ఖాతాలను గుర్తించింది. వారి పాస్ బుక్స్ ను స్వాధీనం చేసుకుంది. డబ్బులు ఎలా జమయ్యాయి, ఎవరెవరికి వెళ్లాయి అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్లకు వాడిన 31 మొబైల్ ఫోన్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాల ఓపెనింగ్, నిర్వహణకు సంబంధించి అక్రమార్కులు వాడిన 20 సిమ్ కార్డులను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. మాజీ మంత్రి తలసాని, ఓఎస్డీ కళ్యాణ్ ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించినట్టు ఈడీ తెలిపింది. గొర్రెల స్కామ్ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అంశం కూడా తెరపైకి వచ్చింది. ప్రైవేటు వ్యక్తులు తీసిన బ్యాంకు ఖాతాలు, గొర్రెలకు సంబంధించిన నగదును బదిలీ చేసుకోవడంతో పాటు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కు కూడా వినియోగించినట్టు తెలుస్తోంది. అయితే వీళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్ లేదా డబ్బులు బాగా రావడంతో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ లో పెట్టుబడి పెట్టారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఆ 200 ఖాతాలు ఎవరివి, ఏ బ్యాంకులో తీశారు, ఎలా ట్రాన్సాక్షన్స్ చేశారు అన్న దానిపై ఆరా తీస్తుంది ఈడీ.